శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్ ఆరిజిన్ ఫర్ జెన్యూన్ సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 4వ తారీఖు సోమవారం సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్య అస్తమయం సాయంకాలం 6 గంటల 44 నిమిషాలకు, తిథి దశమి ఉదయం 11 గంటల 42 నిమిషాల వరకు, తదనంతరం ఏకాదశి. ఇక నక్షత్రంకి వస్తే అనురాధ నక్షత్రం ఉదయం 9 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం జ్యేష్ఠ నక్షత్రం ప్రవేశిస్తుంది. ఇక ఈరోజు యోగానికి వస్తే బ్రహ్మయోగం అనేది ఉదయం 7 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం ఇంద్ర. ఈరోజు శుభముహూర్తాల విషయంలోకి వస్తే అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11 గంటల 57 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాలకు ముగుస్తుంది. అమృత గడియలు అర్ధరాత్రి 1 గంట 47 నిమిషాల నుంచి తెల్లవారుజామున 3 గంటల 32 నిమిషాల వరకు ఉంటాయి. అంటే తెల్లవారితే 5వ తారీఖు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాలకు ముగుస్తుంది. ఇంకా బ్రహ్మముహూర్తం తెల్లారి 4 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై 5 గంటల 15 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఇక వర్జించవలసిన సమయాలకు వస్తే వర్జం మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుంచి సాయంకాలం 5 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాలకు ప్రారంభమై 1 గంట 39 వరకు ఉంటుంది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల నుంచి 4 గంటల 11 నిమిషాల వరకు ఉంటుంది. ఇక ఈరోజు దినవారీ యోగం కాకుండా ప్రతిరోజు కూడా అప్పుడప్పుడు ఒక్కోసారి ప్రతిరోజు కూడా కొన్ని ప్రత్యేక యోగాలు ఉంటాయి. ఆ యోగాల విషయాలకు వస్తే కనుక సర్వార్థ సిద్ధి యోగం అనేది ఉదయం 9 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం రవియోగం, మానస పద్మయోగాలు 2 కూడా పూర్తిగా ఉంటాయి. ఇక ఈరోజు మరి తారాబలం విషయానికి వస్తే కనుక ఈరోజు నక్షత్రం అనేది అనురాధ నక్షత్రం ఉదయం 9 గంటల 12 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. కనుక ఇప్పుడు మనం చెప్పే ఏదైతే తారాబలం ఏ ఏ నక్షత్రాల వారికి అనుకూలమన్నామో అది 9 గంటల 12 నిమిషాల వరకే స్వీకరించవలసి ఉంటుంది. తదనంతరం మిగతా ఎవరికైతే ఏ నక్షత్రాలు చెప్పలేదో ఆ నక్షత్రాల వారందరికీ కూడా ఉదయం 9 గంటల 12 నిమిషాల తర్వాత తారాబలం అనుకూలకంగా ఉంటుందని గ్రహించగలరు. ఇక ఇప్పుడు మరి 9 గంటల 12 నిమిషాల వరకు ఏ ఏ నక్షత్రాల వరకు అనుకూలకంగా ఉంటుందో చూసుకుంటే కనుక మేషరాశి వారికి ఇందులో అశ్విని మరియు కృత్తిక నక్షత్రాల వారికి, వృషభ రాశి విషయానికి వస్తే కనుక ఇందులో కృత్తిక నక్షత్రం, చిత్తా నక్షత్రం వారికి, మిథున రాశిలో చిత్తా నక్షత్రం, పునర్వసు నక్షత్రం వారికి, కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక పునర్వసు నక్షత్రం వారికి, అలాగే మరి ఆశ్లేష నక్షత్రం వారికి అనుకూలం ఉంటుంది. సింహరాశిలో మఖ నక్షత్రం వారికి, ఉత్తర నక్షత్రం వారికి అనుకూలం. కన్యారాశిలో చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం వారికి అనుకూలం. వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ నక్షత్రం వారికి అనుకూలం. ధనుర్రాశి విషయంలోకి వస్తే ఉత్తరాషాఢ, మూల నక్షత్రం వారికి అనుకూలం. మకర రాశి విషయానికి వస్తే కనుక శ్రవణ నక్షత్రం మినహాయించి మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలం. కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి, పూర్వభద్ర నక్షత్రం వారికి అనుకూలం. మీనరాశి విషయానికి వస్తే కనుక పూర్వభద్ర, రేవతి నక్షత్రాల వారికి అనుకూలం. ఇప్పుడు మరి ఈరోజు సంక్షిప్తంగా ఏ ఏ రాశుల వారికి దినఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో చూద్దాం. మేషరాశి వారికి ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరగటం, అలాగే మనం ఎంత మంచిగా ఉన్నా కూడా ఏవో రకమైన చికాకులు ఎదురవడంతో పాటుగా
వాహనాలు నడిపేప్పుడు కొంత జాగ్రత్త కూడా అవసరం. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి ఏ పని అయినా సరే కొంత ఆలస్యాలు ఆటంకాలతో పూర్తయినప్పటికీ కూడా అంతిమంగా మాత్రం మీదే విజయమని చెప్పవలసి ఉంటుంది. మిథున రాశి విషయంలోకి వస్తే గనక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ప్రోత్సాహకరంగా పూర్తవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆడవాళ్ళ వల్ల ఏవైనా సరే ఒక్కోసారి ఇరుగు పొరుగు కానీ తోడబుట్టిన వారిలో అయినా సరే కొంత ఆడవాళ్ళ ద్వారా ఏమైనా సరే సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అలాగే నరాలు కీళ్ళకి సంబంధించిన బాధలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఇబ్బందికరంగానే పూర్తవటం అనేది అయితే ఉంటుంది. తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు ఉంటుంది. సంతాన విషయాల్లో కూడా ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తచ్చు, లేదా వాళ్ళకి అనారోగ్యం సంభవించవచ్చు. షేర్ మార్కెట్ సైక్యులేషన్స్ ఈరోజు అనుకూలం కాదు. సింహరాశి వారికి ఈరోజు ఇంటి సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఇంట్లో ఎవరైనా సరే ఈరోజు కొంతవరకు దెబ్బలు తగిలించుకోవటం కానీ, ఒంటికి ఏవో రకమైన గాయాలయ్యే పరిస్థితులు కానీ ఎదురు కావచ్చు. కొత్తగా ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాలు వాయిదా పడతాయి. మొత్తం మీద ఈరోజు చేపట్టిన ఏ పనిలో అయినా సరే కొంత జాప్యం అనేది అయితే కనిపిస్తుంది. కన్యారాశి వారికి అయితే కనుక మానసికంగా సంతృప్తికరంగా ఉండగలుగుతారు. ఎదురు చూసిన పరిస్థితుల్లో కొంత అభివృద్ధి ముందుకెళ్లే దిశలో ఈరోజు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సంతాన విషయంలో కూడా ఎంతో కొంత లాభం ఉంటుంది. ప్రేమ పెళ్ళిళ్ళు ఫలిస్తాయి. తులారాశి వారు ఆర్థిక విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనప్పటికీ కూడా ధనం వచ్చే మార్గం ఉంది కదా అని ఒక ప్రణాళిక లేకపోతే ఖర్చులు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పనుల్లో ఆలస్యం ఉన్నప్పటికీ కూడా మీదైన రీతిలో సమస్యలకు పరిష్కారం లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువగానే కనిపిస్తుంది. మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. ఏమైనప్పటికీ కూడా కొత్తగా ఉద్యోగాలు రావాలన్నా, వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవాలన్నా కూడా ఈరోజు ఎంతో కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు సంతానపరంగా ఏమైనా సరే చిన్న చిన్న సమస్యలు అయితే ఎదురు కావచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు కూడా కలగవచ్చు. విదేశాలకి వెళ్ళాలనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు మొదలెట్టుకోవచ్చు. మకర రాశి వారు ఏదైనప్పటికీ కూడా ఈ చట్ట పరిధిలోకి వచ్చే అంశాల విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మరి తోడబుట్టిన వారు అయితేనేమి, లేదా కుటుంబ సభ్యుల పరంగా అయితేనేమి, ఏమైనా సరే మరి కొద్దిగా కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఎదురు కావడం కానీ, లేదా వాటికి సంబంధించిన అంశాలను మీరు ఇప్పటికే ఉంటే కనుక వాటికి సంబంధించిన కొంత పురోభివృద్ధి సాధించడానికి అవకాశం కనిపిస్తుంది. కుంభరాశి వారు వాహనాలు నడిపేప్పుడు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఆకస్మిక మార్పులు కూడా అలానే ఉద్యోగాల్లో ఉండవచ్చు. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మీనరాశి వారికి అయితే కనుక మానసికంగా చికాకులు కొంత తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు అయితే ఉండవచ్చు. దూరపు బంధువులు కానీ, మరి దూరపు వ్యక్తులతో కొంతవరకు సాన్నిహిత్యం పెరగడానికి కానీ అవకాశం లేకపోలేదు. భార్యాభర్తలు మధ్య కొద్దిగా విభేదాలు తగ్గుతాయి. ఇక మొత్తం మీద చూసినట్టయితే కనుక ఈరోజు ఎక్కువ మరి జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు మేషరాశి, సింహరాశి, ఎక్కువగా మళ్ళీ కుంభరాశి వారు కనపడుతున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా ఈరోజు మరి శ్రావణ 2వ సోమవారం, శివుడికి సంబంధించినవి ఏమైనా సరే మరి ఎలాగో మనం సోమవారం శివుడికి చేస్తాం, కానీ ఈరోజు మరి ప్రత్యేకంగా అభిషేకాలు చేయించుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. వీలైన వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు అభిషేకం చేయించుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మరి మధ్యాహ్నం 11:42 దాటిన తర్వాత ఏకాదశి అనేది కూడా ఉంటుంది. కనుక ప్రదోష సమయంలో శివుణ్ణి మనం శక్తి కొద్దీ అభిషేకం చేసుకోకపోయినా శివుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఇదే రోజు మరి దధివ్రత అనేది కూడా దధివ్రతారంభం అంటాం. అంటే ఈరోజు మరి విష్ణువుకి సంబంధించిన పూజలు కూడా ఇదే రోజు మొదలెట్టడం అనేది కూడా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో. కనుక వీటికి సంబంధించినవి ఏమైనా సరే మనం చేసుకోవటం వల్ల లాభం ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే మంత్రం లాంటివి చదువుకోవాలనుకుంటే కనుక ఓం నమో భగవతే హరి హరాయ నమః
ఓం నమో భగవతే హరి హరాయ నమః. ఇది చేతనైన సార్లు చదువుకోవటం వల్ల కూడా ఈరోజు ప్రయోజనం ఉంటుంది.